హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్ట్రగుల్ టు బై యూట్యూబ్ ఛానల్. గైస్ మనం 1 month బ్యాక్ అయితే పుచ్చపండుని శాండ్లో అలాగే సాల్ట్లో పెట్టాం. సాల్ట్ అనేది మనకి ప్రిజర్వేటివ్, అది పుచ్చపండుని మంచిగా ఉంచుతుందా లేదని చెప్పి మనం అనుకున్నాం కదా గైస్. సో మనకైతే టైం అయితే వచ్చింది. 1 month అయితే అనుకున్నాము, ఆ 1 month అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసరికి డేట్ మనకి 3, రేపు అయితే మనకి 4. యాక్చువల్గా మనం రేపు తీయాలి, కానీ ఈరోజే తీసేస్తున్నాము. ఎందుకు ఇక ఒక టైం లేకపోవడంతో ముందు తీసేస్తున్నాం గైస్. సో ఇప్పుడు ఆ రెండింటిని బయట తీస్తే ఏది మంచిగా ఉంది ఏది మంచిది అని చెప్పి చూడబోతున్నాం గైస్ మనము. యాక్చువల్గా మనకైతే పెట్టిన వీడియో మీరు చూడకపోయి ఉంటే గైస్. సో 1 month క్రితం పెట్టింది చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. ఫస్ట్ అదైతే దాని తర్వాత చూడండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది అన్నమాట ఎందుకని చెప్పేసి. సో ఫటాఫట్ లేట్ చేయకుండా అయితే రెండింటిని బయట తీద్దాం గైస్. సో రెండింటిలో ఇప్పుడు ఏది మంచిగా ఉంటుందని చెప్పి చూద్దాం సరేనా. గైస్ మనమైతే ఎలా పెట్టామో అలా లేకపోతే రెండైతే అలా లేవు గైస్. నార్మల్గా శాండ్లో పెట్టి తీసుకుని గైస్ ఎలా ఉందో అదైతే నార్మల్గా ఎలా పెట్టామో అలాగే ఉంది. కాకపోతే సాల్ట్లో పెట్టి తీసుకుని గైస్ అయితే లోపలికి దిగబడిపోయింది. చూసుకోండి, మనకి ఇంత హైట్లో పెట్టాము, కాకపోతే మొత్తం శాండ్ మొత్తం అయితే కిందికి అయితే వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. సో దీనికి కారణం ఏమైంటుంది గైస్, సో నాకైతే తెలియదు. సో నాకు తెలిసి ఉప్పు కరిగిపోవడం వల్ల అలా జరిగిందని నేను అనుకుంటాను. సో మీకు ఎలా అనిపిస్తుందో దాని అయితే కమెంట్ చేయండి గైస్. సో లేట్ చేయకుండా పటాపట్ అయితే రెండింటిని ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే శాండ్ ఓపెన్ చేద్దాం, తర్వాత సాల్ట్ ఓపెన్ చేద్దాం గైస్. సో ఇప్పుడు దీన్ని తీద్దాము. ఇప్పుడు గైస్ మనకి నార్మల్ డెత్. సో ఇది వచ్చరికి నార్మల్ డెత్ అనమాట. సో ఎలా పెడతాం అలా అనమాట. సో ఫస్ట్ పండుగ తీసేద్దాం. గైస్ చాలా స్ట్రాంగ్గా అయితే మనకి అతుక్కుపోయింది భూమికి. సో ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వడం లేదు. సో దీంతో కొడదామని ట్రై చేస్తున్నాను, కానీ పలిపోవాలని చెప్పేసి నేను జాగ్రత్తగా తీసుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా ఇద్దాం బయటికి. గాయస్ మనం కనుక చూసుకున్నట్టయితే సో మనకు పుచ్చపండు అయితే ఎలాంటి ఖరాబ్ కావడం జరగలేదు గైస్. సో నార్మల్గా మనం ఎలా పెట్టామో అలానే ఉంది చూసుకోండి. కాకపోతే కొద్దిగా స్క్రాచ్లు అయితే పడ్డాయి మనం తీసేయడంలో, అలా జరిగింది గైస్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. సో ఇప్పుడు సాల్ట్లో పెట్టింది ఎలా ఉంది చూద్దాం ఫటాఫట్ గైస్. చూసుకోండి, సో మనం ప్రిజర్వేటివ్ డెట్ అయితే పెట్టాము కదా, దీన్ని ఓపెన్ చేద్దాము. గాయస్ చూసుకుంటే అస్సలు గాయస్ అసలు ఏ మాత్రం పుచ్చపండు లేకుండా పోయింది చూసుకోండి ఎక్కడ దగ్గర. సో చాలా ఘోరంగా తయారైపోయింది గాయస్. అసలు పుచ్చపండే కనపడటం లేదు గాయస్ ఇందులో. సో ఇత్తులు స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది గాయస్, బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఇందులో. అసలు పుచ్చపండు లేదు గాయస్ ఇందులో. చూసుకోండి, సాల్ట్ అయితే బయటకు వచ్చింది. ఇక స్మెల్ అయితే వస్తుంది గైస్, గలీజ్ స్మెల్ అయితే వస్తుంది. సో వియర్డ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇక సాల్ట్ అయితే ఇక్కడ అయిపోయింది గైస్. సాల్ట్ అంతా ఇలా కలిసిపోయింది. ఇంతలో దొవ్వినా కానీ మనకైతే పుచ్చపండు యొక్క ముక్క చిత్రాలు కానీ వాటి బొక్కలు కానీ వాటి ముక్కలు కానీ ఏవైతే లేవు గైస్ ఇందులో. గైస్ మనము ఇప్పుడు నార్మల్గా శాండ్లో పెట్టింది అన్నమాట ఇది. సో మనకి లోపల కూడా ఎలా ఉంటుందో చెక్ చేద్దాం గైస్ దీన్ని ఫటాఫట్గా. సో మనకి బయటకి అయితే ఎలాంటి మార్పు అయితే లేదు. సో లోపల మన మార్పు ఉంటుందో చెక్ చేద్దాం గైస్ ఒకసారి. గైస్ చూసుకుంటే మనకి లోపల కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు గైస్. సో ఒక 30 days గైస్ మనకి వాటర్ మిల్ శాండ్లో ఉంది, భూమిలో ఉంది అన్నమాట. 30 days అయిన తర్వాత కూడా మనకి ఎలాంటి స్మెల్ లేదు, ఎలాంటి చేంజ్ లేదు, ఎలాంటి ఖరాబ్ లేదు గైస్. సో అయితే నార్మల్గా ఉంది. కానీ మనం ఎప్పుడైతే సాల్ట్లో పెట్టింది అయితే ఉందో గైస్, సాల్ట్లో పెట్టింది అయితే మనకి అసలు పుచ్చపండు అయితే కనపడటం లేదు గైస్ మొత్తానికి అయితే అందులో. సో మనకి జస్ట్ ఈ గ్రీన్ కలర్ అయితే ఉందో ఈ తోలు మాత్రమే కనిపిస్తుంది, జస్ట్ లేయర్ ఒకటే కనిపిస్తుంది గైస్. దాని ఒక అర్థం ఏంటంటే ఇది పుచ్చపండుని అయితే ఆ సాల్ట్ని మొత్తం అయితే తినేసింది గైస్, అంటే డీకంపోజిషన్ అయిపోయింది దాంట్లో. సో ఆ సాల్ట్ కారణంగా ఈ వాటర్ మీద తొందరగా డీకంపోజిషన్ అయిపోయింది, అందులో అసలు కనపడటం లేదు మొత్తానికి అయితే. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏమర్థమైందంటే ఈ వాటర్ మిలన్ని ఎప్పుడైతే సాల్ట్లో వేసి భూమిలో పెడతామో గైస్, సో అప్పుడైతే ఈజీగా డీకంపోజిషన్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకి అయితే అది అర్థమైపోయింది గైస్. సో మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నట్టయితే, ఈ కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నట్టయితే పటాపడితే మన వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా ఏదైనా మంచి వీడియోస్ చేయాలంటే మన కామెంట్ బాక్స్ కింద కామెంట్ చేయండి గైస్ ఏం చేయాలని చెప్పేసి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి తిందాం దీన్ని మామూలుగా. తిని ఎలా ఉందో మీకు చెప్తా గైస్.
గైస్ నిజంగా చెప్తున్నాను, ఎలాంటి చేంజెస్ లేదు, నార్మల్గా ఉంది, మామూలుగానే. ఐ హోప్ ఈ వీడియోలో అంతే గైస్. మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.